అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ అయిపోయింది. హ్మ్. సో ఈ పరిపాలన గురించి చాలా మంది రాష్ట్ర ప్రజలు కావచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పాజిటివ్ గానే చెప్తున్నారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా పాజిటివ్‌గానే ఉంది. హ్మ్. మంచిగా చేసుకుంటున్నారు. మంచిగా ఉన్నారు. హ్మ్. వాళ్ళెందుకు గెలకాలి? ఇంతవరకు బటన్ నొక్కామన్నారు. హ్మ్. మాకు బటన్ కాదు నొక్కాల్సింది. హ్మ్. మాకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కొత్తగా అన్ని ఆలోచనలు చేసి వాళ్ళే మంచిగా చేస్తున్నారు. హ్మ్. దాన్నెందుకు గెలకాలి మనం? హ్మ్. మాకైతే మంచిగానే ఉంది. హ్మ్. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్యాలెస్‌ల నుంచి నడిపించే పరిపాలన ఉండే. సో హ్మ్. ఇప్పుడేమో వీళ్ళు ప్రజల చెంతకే పరిపాలన విధంగా చేస్తున్నారు. సో మరి ఎట్లా అనుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఇదే విధంగా ఉంటదనుకుంటున్నారా? మంచిదే కదా భయ్యా! హ్మ్. ప్యాలెస్ పరిపాలన ఎంతవరకు బటన్ నొక్కామంటే కాదు కదా! హ్మ్. ప్రజల దగ్గరికెళ్ళి ప్రజలను పరిపాలించి ప్రజల దగ్గర ఉండేవాడే నాయకుడు అంటారు. హ్మ్. మాకు అలాంటి వాళ్ళే కావాలి గానీ మిగతా వాళ్ళు మనకెందుకు? హ్మ్. అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు గూడా హ్మ్. ఇక్కడ అసెంబ్లీలో గాని, వాళ్ళ ఆఫీసులలో ఉండి పని చేసిన వాళ్ళున్నారు. హ్మ్. కానీ ఈయన అట్లా గాకుండా ప్రజల చెంతకే వెళ్లి స్వయంగా వాళ్ళదే అంటే ఈయనే పని చేయించడం ఇలాంటివన్నీ గూడా చూస్తున్నాం. అసలు ఇలాంటి ఒక నాయకుడిని ఇంతవరకు ఎప్పుడైనా చూసారా మీరు? మేమైతే చూడలేదు. హ్మ్. ప్రజలకు కావాల్సిన నాయకుడు, ప్రజానాయకుడు అతనికి కావాల్సింది అతను చూసుకుంటున్నాడు. హ్మ్. మనం ఎందుకు దాని గురించి ఇది జేసుకోవాలి? హ్మ్. మనకేదైనా గాని కావాల్సింది అనుకున్న వెంటనే మనకవుతున్నాయి. ఇప్పుడు హ్మ్. రోడ్లు బాలేవు ఒకప్పుడు. హ్మ్. చానా యాక్సిడెంట్లు చూసాం. చాలా మందిని చూసాం, ఇది చేసాం. ఇప్పుడు రోడ్లు బాగేస్తున్నారు. హ్మ్. పాలన బాగుంటుంది. కొన్ని పథకాలు ఇవ్వలేదు ప్రజలు అంటున్నారు. హ్మ్. మనకన్ని బడ్జెట్‌తో సహా అన్నీ కావాలి. హ్మ్. అన్నీ అయిన తర్వాత దానంతటవే వస్తాయి. హ్మ్. మనకు కావాల్సిందేమి ఎడ్యుకేషను. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన దగ్గరకొస్తా ఉన్నది. హ్మ్. దాని గురించి మనం ఇది చేస్తున్నాం. దాని గురించి మనం పోరాడుతున్నాం కాబట్టి హ్మ్. అతను చేస్తాడు అన్న నమ్మకం ఉన్నది కాబట్టే కదా హ్మ్. ఈరోజు అతనికి 100% గెలిచాడు. అవును. ఇప్పుడు 175 అని చెప్పారు. హ్మ్. 175 ఎవరు ఇవ్వలేరు. అవును. అది ఎవరి వల్ల కాదు. హ్మ్. 11 ఇప్పుడు 'లెవెన్ రెడ్డి' అయిపోయాడాయన. హ్మ్. ఇప్పుడు ఏదైనా గాని ఒకటి మనం అనుకున్న తర్వాత అతను 100% గెలిచాడు అంటే ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం, నమ్మకం పెట్టుకొని. ఆ నమ్మకాన్ని గెలిపించిన తర్వాత హ్మ్. ఆయన నేను చేయగలుగుతానన్న దమ్ము ధైర్యంతో చెప్పాడు. ఈరోజు హ్మ్. చేస్తున్నాడు. అవును. 10 నెలల ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారంటే అది గొప్ప విషయమే. హ్మ్. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా కొంచెం అలంకరణ వచ్చింది. హ్మ్. దీనికి ముందైతే సాధారణ ప్రజలకి ఎక్కువ మందికి ఈ పదవి గురించి తెలీదు. హ్మ్. డిప్యూటీ సీఎం పదవి ఉంది అనే ఒక పదవి అందరికీ తెలీదు. హ్మ్. పెద్ద పెద్ద ముఖ్యమైన వాళ్ళ నాయకులకి, కిందున్న నాయకులకు మాత్రమే తెలుసు. కానీ హ్మ్. ఇటీవల అయితే ఆ పదవికి కూడా ఒక అలంకరణ తెచ్చారు. హ్మ్. అదే కాకుండా అంతే విధంగా సినిమా రంగాల నుంచి కూడా వచ్చి ఈ స్థాయికి వచ్చినాడంటే మన ఎన్టీఆర్ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికొచ్చారు. ఇంకా హ్మ్. పైకి కూడా వెదుగుతారు హ్మ్. అనే దానికైతే మా పవన్ కళ్యాణ్‌నే గొప్పగా ఇప్పుడు వచ్చాడని సీనియర్ చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుంచి వచ్చి ఆయన వచ్చిన మొదటిసారి సీఎం అయిపోయారు. సో మరి అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి కాకపోయినప్పటికీ సీఎం అయ్యే స్థాయి మాత్రం ఈయనకు ఉందనుకుంటున్నారా మీరు? సీఎం అయ్యే స్థాయి ఇతనికి ఉందని కంపల్సరీ అనుకుంటున్నాను. హ్మ్. నిజానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మనకి వద్దు సీఎం పదవి వద్దు ఇంకా హ్మ్. కొన్ని రోజులు కూటమి ప్రభుత్వంలోనే ఉండి కంటిన్యూ చేద్దాము అనే హ్మ్. ఉద్దేశం వల్లనే ఆయన సీఎంగా కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మారుమూల ప్రాంతాలు గాని అక్కడికెళ్ళి రోడ్లేయించడం గాని, అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం గాని, ఇదంతా గూడా అంటే ఒకటేసారి కాకపోయినా నెమ్మది నెమ్మదిగా చేస్తా ఉన్నారు. సో చేస్తా ఉన్నారు. ఆయన ఇదంతా గూడా చూస్తుంటే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం జెప్తారు? రోడ్లేయడం అనేది ముందు నుంచి టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉండేది. అదే హ్మ్. ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఈయన ఉండడం వల్ల హ్మ్. ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లి అతనే రోడ్లు వేయాలి అనే హ్మ్. దాని మీద అయితే కృషి చేస్తున్నారు. హ్మ్. సరే ఒక మాటలో ఏం జెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్థాయికి వెళ్ళాలని, గొప్ప హ్మ్. వ్యక్తి అని, లీడర్. ఆంధ్రప్రదేశ్‌కి ఇలాంటి వ్యక్తి అవసరం ఉందని హ్మ్. కూడా చెప్తాను. ప్రెజెంట్ బావుంది. హ్మ్. ఇంకా చాలా టైం ఉంది గదా! ఇంకా చేస్తారు. హ్మ్. బావుంటదని ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేస్తున్నా. అంటే గిరిజన ప్రాంతాలు గాని, మారుమూల ప్రాంతాలకెళ్ళి రోడ్లేయించడం గాని, చాలా లేకపోతే ప్రతి చేస్తున్నారు. ఇంటికి నీళ్లిప్పించడం గాని, ఇదంతా యాహ్! చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తది? బావుంది బ్రో. తక్కువ టైంలోనే ఇంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా, హ్మ్. ఇంకా 4 ఇయర్స్ ఉంది. చాలా చేస్తారు. ఎందుకంటే పరిపాలనలో లేనప్పుడే ఎన్నో చేశారు. అవును. అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఉండేటప్పుడు చాలా హ్మ్. చేస్తారు. ఇప్పుడు సినిమా రంగం నుంచి రాజకీయంలోకొచ్చి ఈ విధంగా మంచి స్థానానికెళ్లారంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయననే. సో యాహ్! ఆయనంత స్టేజ్‌కి ఎదుగుతాడనుకోవచ్చా సీఎం అంత స్థాయికి? అవ్వచ్చు. అది మన అభిమానులు బట్టి ఉంటది. అతను చేసే మంచి పనులు బట్టి ఆ! ఉంటది. ఓకే. అవుతారు కన్ఫర్మ్‌గా. హ్మ్. సీఎం అయితే ఇప్పుడు అవుతారు. చాలా టైం మంది పడుతది. ఏమంటున్నారంటే ఈ రాజకీయ రంగంలో ముందుకెళ్తున్నాడు గానీ సినిమా రంగాన్ని వెనక్కేస్తున్నాడు. మరి రెండిటిని బ్యాలెన్స్ చేయగలుగుతాడా? చేస్తారు. కొంచెం టైం పడతది. ఇప్పుడేంటంటే మనకి సినిమా అంటే ఏదో జస్ట్ అభిమానుల కోసమే తప్ప, హ్మ్. ఇది డెవలప్‌మెంట్ ఒక స్టేట్ డెవలప్‌మెంట్ గాబట్టి దాని మీద ఎక్కువ ప్రజా ఫోకస్ సంక్షేమం. హ్మ్. సంక్షేమం కోసం ఎక్కువ మరి చూస్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే గాడ్.
బరాబరే అన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఏమంటారు అంటే చాలా మాటలు పడ్డాడు, చాలా చాలా అంటే చాలా ఎన్నో చాలా కష్టాలు వచ్చిండు. వేసిన ప్రతి చోట కూడా చాలా ఆయనకు అన్ని ఓటమితోటే ఆయన ఈ టైంలో ఈ సిచ్యువేషన్ వచ్చాడు, చాలా కష్టపడి వచ్చిండు. ఆయనకు మనుషుల గురించి కానీ ఏదైనా పాలిటిక్స్ చాలా ఆయన మల్టీ టాలెంటెడ్. బరాబర్ అన్న ఇప్పుడు ఆయన చేసేది ప్రతి ఒక్కటి ఆయన చేసేది కరెక్ట్ అని నేను అన్న భావిస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా అంటే పదవి ఉందని తెలుసు కానీ అవును ఈ విధంగా చేస్తారని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అవునవును పవన్ వాస్తవం లేదు. కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా మంది తెలిసింది. అవునవును అసలు ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా నేను నిజంగా చెప్తున్నా, ఎటువంటి పాలసీ కనీసం ఒక సర్పంచ్ కూడా కాని వ్యక్తిని డైరెక్ట్ డిప్యూటీ సీఎం చేసాడంటే దాన్ని నేను చాలా సంతోషపడుతున్నా. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుంటుంది అంటే ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవి ఇస్తారు, అవునా? ఇటువంటి కనీసం పాలిటిక్స్ లో కనీసం ఒక సర్పంచ్ కానీ క్యాండిడేట్ డిప్యూటీ సీఎం చేసాడంటే దాన్ని నేను చాలా గౌరవిస్తున్నా. అతని పోరాటమే ఆయన విజయానికి మార్గం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న మనకు ఒక కారు అంతస్తుందంటే చాలా మంది కూడా నేను డబ్బులు ఇస్తాను నువ్వు పనిచేయ అంటారు. అవును కానీ అట్లా కాకుండా మారుమూల ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి రోడ్లు వేయించడం అన్ని పనులు చేస్తున్నారు. అవును సో ఇదంతా కూడా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వాస్తవం చెప్పాలంటే మీరు బరాబర్ క్వశ్చన్ వేసారు. చాలా మంది అట్లా అనుకోవాల్సుకుంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులకు వచ్చే వాళ్ళు చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయన ఇష్టంతో అభిమానులే కాకుండా చాలా మంది చాలా విధాలు ఈ సంవత్సరం చాలా కష్టపడ్డారు. ఆయన కొంచెం గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి. చాలా మంది కష్టపడి బరాబర్ ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు అది అన్న వరల్డ్ రికార్డ్ అన్నది ఇది మనకి. ఎందుకంటే ఇది ఏదో చిన్న పిల్లలకు 10/10 వచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ గారికి వాటి నాటే జోక్ అన్న 21 గుర్తు అంటే అది నాకు తెలిసి ఆ బ్రేక్ ఎవరు ఆయన సినిమాలలో బ్రేక్ ఎవరికి వేయలేరు, ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో కూడా ఎవరు వేరే బ్రేక్ చేయలేరు. ఆయన కష్టమే ఆయనకు ముందు నడిపిందన్న, నేను అదే భావిస్తాను. పవన్ కళ్యాణ్ అంటే ఇక అన్న అది ఆయన కష్టమే ఆయనకి ఈ టైంలో ఆయనకి ఇంత నేను వాస్తవం చెప్తున్నాను. ఆయన దాదాపు ఒక 2 times 3 times ఓడిపోకుండా వచ్చిన కష్టమే ఆయన గెలిపించింది అన్న, అదే కోరుకుంటున్నా. అది ఇంకోటి ఏంటంటే ఆయన ఇలాగనే ముందుకు వెళ్ళిపోవాలని, ఇంకా మంచి పనులు చేసుకొని ఇంకా పాలిటిక్స్ ఇంకా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది భయ్య, చాలా బాగుంది. బాహుబలి సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది, బాగుంది. మీకేమైనా ప్రాబ్లం అనిపిస్తుందా దాంట్లో? ప్రాబ్లం అంటే కొంతమంది ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు. అదే ఏం ప్రాబ్లం? మాకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు, మీరు ఏం పరిపాలన చక్కగా లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు. ఓకే ముందు ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలన్నీ పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా? తాకట్టు పెడితే బాగుంటుందా? రాజధాని లేకుండా చేస్తే బాగుంటుందా? మీకు రాజధాని లేకుండా 10,000 పథకం ఇచ్చినా ఓకే, మీకు రాజధాని లేకుండా మీకు అమ్మఒడి పథకము, తల్లి దీవెన పథకాలు కావాలా? మీకు రాజధాని లేకుండా, మీకు ఒక వృత్తి లేకుండా, అసలు మీకు ఉపాధి లేకుండా 10,000 అమ్మఒడి పథకం తీసుకుని మీరు ఏం చేస్తారు? 10 రోజులు వాడుకొని అయిపు చేస్తారు, సోమరపోతులం అవుతాం. అదే మీకు రాజధాని డెవలప్మెంట్ చేసి 4 కంపెనీలను తీసుకొని వస్తే డెవలప్మెంట్ అయితే ఆ 10,000 కాస్త 40,000 జీతం వచ్చే ఒక వృత్తి వస్తుంది. మీకు ఆ వృత్తిని వదిలిపెట్టి 10,000 పథకం కావాలనే గురించి మీరు ఆలోచన చేయకండి, అదేం కాదు. పవన్ కళ్యాణ్ పాలన బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సినిమా రంగంలో ఉంటే ఒక సినిమా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 100 కోట్లు కూడా ఇస్తున్నారు. మరి అలాంటి జీవితం వదిలిపెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలాంటి వ్యక్తులు చూస్తే మీరు ఏం చెప్తారు? ఇలాంటి వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలనిపిస్తుంది. రాజకీయాలకు ఇలాంటి వ్యక్తులు అవసరం అనిపిస్తుంది, రావాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఈయనను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు రాజకీయాల్లోకి. అంటే ఇప్పుడు సినిమా రంగం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి ఇదే విధంగా మొదటి టైం ఆయన సీఎం అయ్యారు. సో ఇప్పుడు ఈయన మొదటి టైం కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఆ రేంజ్ అంటే సీఎం అనేది అర్హతను బట్టి నిర్ణయిస్తారు కదా భయ్య. ఆ అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటున్నాం, ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో 10 రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా? రాజకీయాల్లో పదవి అనుభవించుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి రాకుండానే రైతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సొంత డబ్బు అయితే ఇచ్చినాడు కదా, ఓకేనా? చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి TV9 లో వేపించుకునే రోజుల నుంచి కోట్ల డబ్బులు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి అవినీతి చేస్తాడని కూడా లేదు కదా. ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. పదవి అనేది అర్హతను పట్టిస్తారు కదా, ఆయన అర్హత ఉంది అనుకున్నాం. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్? గుడ్ హ్యూమన్ బీయింగ్ అంతే.